అనగనగా ఒక ఊరిలో సోమయ్య, రామయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవాళ్ళు. ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు కూడా సమానంగా భూమి అనేది ఉండేది. కానీ మనస్తత్వాలు వేరు ఇద్దరివి. సోమయ్య చాలా స్వార్థపరుడు. రైతులకు ఎటువంటి సహాయం చేసేవాళ్ళు కాదు. తన వద్ద ఉన్న నీరు గాని, రసాయనాలు గాని ఏవి కూడా ఇతర రైతులకి ఇచ్చేవాడు కాదు. కానీ రామయ్య మాత్రం అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు. ఇప్పుడు ఇతరులకు సహాయం చేయడంలో ముందుండేవాడు. తన పొలంలో పంట పండితే ఇతరులకు పంచేవాడు. ఇతరుల కష్ట సుఖాలు అడిగి తెలుసుకునేవాడు. అందరికి సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ ఊరిలో వర్షాలు పడక కరువు అనేది ఏర్పడింది. పంటలన్నీ ఎండిపోయాయి. పశువులకి తాగడానికి కూడా నీరు దొరకలేదు. అందరూ కలిసి సోమయ్య దగ్గరికి వెళ్ళి సహాయం అడిగారు. తన దగ్గర ఉన్న నీరు కావాలని, వ్యవసాయానికి మందులు కావాలని అడిగారు. కానీ సోమయ్య చేయనని చెప్పేశాడు. రైతులందరూ రామయ్య దగ్గరకు వెళ్ళారు. రామయ్య వెంటనే తన దగ్గర ఉన్న వాటరు, అలాగే వ్యవసాయానికి సంబంధించిన రసాయనాలన్నీ కూడా రైతులకి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సంతోషించి తన దగ్గర ఉన్న వాటర్ తీసుకొని వ్యవసాయం చేసుకోవడం జరిగింది. రామయ్య దగ్గర ఉన్న మొత్తం నీరు మిగతా రైతులు వాడుకోవడం జరిగింది. కానీ రామయ్యకి మాత్రం నీరు లేకుండా అయిపోయింది. అదే రోజు నైట్ పెద్ద వర్షం అనేది వచ్చింది. ఆ వర్షంతో రామయ్య పొలంలో కూడా నీళ్ళు అనేవి రావడం జరిగింది. అందరూ కూడా సంతోషించారు. రామయ్య పొలం కూడా చాలా బాగా పండింది. అందరూ కూడా రామయ్యను ఇంత మంచి సహాయం చేసినందుకు రామయ్యను అందరూ మెచ్చుకొని ఉత్తమ రైతుగా ఎంపిక చేయడం జరిగింది. కానీ సోమయ్య వ్యవసాయం మొత్తం పాడైపోయింది. ఎందుకంటే తన దగ్గర ఉన్న మొత్తం వ్యవసాయం సంబంధించిన మందులని ఎక్కువగా వేయడం, నీరు కూడా ఎక్కువగా అయిపోవడం వల్ల అక్కడ పంట మొత్తం పాడైపోయింది. సోమయ్య చాలా బాధపడ్డాడు. తను చేసిన తప్పు తెలుసుకొని వెంటనే రామయ్యకి చెప్పాడు మొత్తం. నన్ను క్షమించండి, నేను ఎప్పుడు ఇలాంటి తప్పు చేయను, వాళ్ళకి సాయం చేయకపోవడం వల్ల నాకు ఇలా జరిగిందని సోమయ్య రామయ్యతో చెప్పుకొని బాధపడ్డాడు. అప్పటి నుంచి కూడా సోమయ్య అందరితో కలిసిపోయి తన కష్ట సుఖాలను అందరికి కూడా తెలియచేయడం జరిగింది. అందరి కష్టాల్లో తన పాలు పంచుకోవడం జరిగింది.